జగ్గంపేటలో అంగరంగ వైభవంగా జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ 50వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ 50వ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగ్గంపేటలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్ పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, గెద్దాడ సత్యవేణి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పాలచర్ల నాగేంద్ర చౌదరి తదితరులు పాల్గొని హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్ లో పేదలందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో యువ నేత జ్యోతుల నవీన్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా జగ్గంపేటలో ఘనంగా పుట్టినరోజు నిర్వహించామన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సహకరిస్తూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్న ఆయన 100 పుట్టినరోజులు చేసుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వెలిశెట్టి రాంబాబు, ఎస్వి ప్రసాద్, వేములకొండ జోకారావు, మండపాక అప్పన్న దొర, పీల మహేష్, బొల్లం రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 50వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న మా యువ నాయకుడు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారికి ముందుగా జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువత తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అలాగే 2019 ముందు పార్టీ ఐసీయూలో ఉండగా జిల్లా తెలుగుదేశం పార్టీ పక్కలు చేపట్టి జిల్లా తెలుగుదేశం పార్టీని కొదమసింహంలో ముందు నడిపించి ఈరోజు విజయానికి కారకులైన వారిలో మా జ్యోతుల నవీన్ కుమార్ గారు ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆయన పెడితే వచ్చింది కాదు, మేమందరం ఎంతో సంబరంగా చేసుకుంటాం ఈ కార్యక్రమం అని. అంటే ఆయన వద్దు, మా గతంలోనే మా అబ్బాయి చేశాడు, మళ్ళీ మీరు అందరూ ఇబ్బంది పడొద్దు అనేసి ఆయన ఒక ఆధ్యాత్మికంగా ఉండాలని టెంపుల్కి వెళ్ళటం జరిగింది. ఈరోజు 10 గంటలకి మా నాగేంద్ర చౌదరి గారు, మా మణిబాబు గారు జస్ట్ ఇలా ఇంటిమేట్ ఇచ్చి మామయ్య గారు ఇలా చేద్దాం అన్న తమ్ముడు రే ఇలా చేయరా అంటే ఇలా పిలిపివ్వగానే ఇంతమంది యువకేరటంలాగా జగ్గంపేటలో యువకులందరూ వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ నవీన్ గారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో పదవులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా నవీన్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మా మహిళలందరము. ఎందుకంటే ఆయన ఎలాంటి పదవులు ఎన్నో చేపట్టాలని మా అందరికీ సేవ చేస్తూ మేము ఆయనకి సదా ఆయన సేవలో మేము ఎప్పుడు కూడా ఆయనకి తోడుంటూ ఉంటామని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మా మహిళా శక్తి తరఫు నుంచి. ఆయన ఎలాంటి ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలి, మా నియోజకవర్గానికి వారు ఉండడం అన్నది, వారి నాన్నగారు వారు ఉండడం అన్నది మా అదృష్టం అండి. ఇలాంటి పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మా యువ నాయకులు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాకు సోదరుడు అయిన జ్యోతుల నవీన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ జగ్గంపేటలో అన్నా క్యాంటీన్లో భోజనాలు ఆయన పేరు మీదుగా ఈరోజు ఇక్కడ టోకెన్లు తీసుకుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా మోహన్ రావు గారు, కొత్త కొండబాబు గారు, మా కొత్తగా ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన రుచి నాగేంద్ర గారు, దేవరపల్లి మూర్తి గారు అందరూ కూడా ఇక్కడ జగ్గంపేటకు సంబంధించిన నాయకులందరూ, అలాగే మండలానికి సంబంధించిన నాయకులందరూ, అలాగే నియోజకవర్గాలు అన్ని మండలాలను కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా మా నాయకుడికి ఈరోజు 50వ ఒళ్ళలో పడుతున్నాడు. ఇంకా మా అందరికీ కూడా ఆయన చాలా పెద్ద పదవులు చేయాలని, ఇంకా మమ్మల్ని అందరినీ కూడా ఆయన బాగా చూసుకోవాలని ఈ సందర్భంలో కోరుకుంటూ, ఇంకా మంచి మంచి పదవులు వచ్చే సంవత్సరానికి నవీన్ గారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారాలు. ఈరోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువ కిషోరం, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి యువ కిషోరం, యువ నాయకులు, మన ప్రీతమ నాయకులు జ్యోతుల నవీన్ గారి తనయుడు, మనకి కష్టం వచ్చిన సుఖం ఉన్న వచ్చే నాయకుడు ఉన్నారంటే జ్యోతుల నవీన్ గారిది. ఈ రోజు 50వ బర్త్డే సందర్భంగా
జగ్గంపేట గ్రామంలో అన్ని 4 మండలాల ప్రజలు కూడా తెలుగుదేశం నాయకులు అభిమానులు కూడా చాలా చక్కగా సంబరాలు చేసుకున్నాం. వారికి నవీన్ గారు కూడా భగవంతుడు అష్టారోగ్యాలు ఇచ్చి ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు ఇవ్వాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సేవ ధ్యేయంగా తీసుకుని మాకందరికీ స్ఫూర్తిదాయకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మున్ముందు ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని చెప్పేసి ఇవి కూడా కోరుకుంటూ ఈరోజు 50వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న మా యువ నాయకుడు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.